మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మనం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మనల్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తాము, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాము. లోపం మనలో లేదు, ఎదుటివారు మనల్ని చూసే విధానంలో ఉంటుంది. సహనం మనకుంటే సకలం మనదే, వినయం మనకుంటే విజయం మనదే. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. తండ్రి ఆస్తులనే కాదు, తండ్రి ఆశయాలను కూడా పంచుకునేవాడే నిజమైన కొడుకు. అదే నిజమైన వారసత్వం అని రామాయణం బోధిస్తుంది. విధి 1000 తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకు, అదే నిన్ను గెలిపిస్తుంది. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే. సులువు అనుకుంటున్నవన్నీ కష్టమైపోతున్నాయి, నావి అనుకుంటున్నవన్నీ దూరమైపోతున్నాయి. ఒక్క నా ప్రాణం తప్ప. మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేకాని మంచి అనిపించుకోవడానికి కాదు. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో, కానీ కొందరు బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు నీ చుట్టూ చేరిన ప్రతి వాడు నీ మిత్రుడు అయి ఉండకపోవచ్చు. మరచిన మరుక్షణం నిన్ను వేటాడేందుకు ఎప్పుడూ వెనకాడరు. సాకులు వెతకడం, ఫిర్యాదులు చేయడంలో చూపే ఓర్పు నేర్పు పనిలో చూపిస్తే ఎంతైనా సాధించవచ్చు. కొన్ని బంధాలలో ఉండే మధురం ఎన్ని వేల కోట్లు పోసినా కొనలేం. కానీ ఈ రోజుల్లో ఆ డబ్బు కోసమే కొన్ని బంధాలు కొందరి జీవితాల్లో మరుగున పడిపోతున్నాయి. ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం. గుర్తుంచుకో, ప్రజలు మీపై ఎప్పుడు రాళ్లు విసురుతారు. ఆ రాళ్లతోనే ఒక గొప్ప కట్టడాన్ని నిర్మించుకోండి. హృదయానికి మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే హృదయాన్నే అనుసరించండి. ప్రపంచంలో అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు. మోసానికి మొదటి మెట్టు మన అత్యాశే. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా విను. అర్థమైందనుకుంటా. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా? నువ్వేమీ కంగారు పడకు, త్వరలో నీకు కూడా అదే గతి పడుతుంది. గుర్తుంచుకో, నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తు ఉంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం. డబ్బుతో స్నేహితులను సంపాదించుకోవడం సులభమే, కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవడం కష్టం. విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుదిమెట్టు కాదు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నల్లో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. కష్టపడితేనే తెలుస్తుంది బ్రతుకు విలువ, దూరమైతేనే తెలుస్తుంది మనిషి విలువ. జీవితంలో మనం ఎవరిని కలవాలి అనేది కాలం నిర్ణయిస్తుంది, మనకు ఎవరు కావాలి అనేది మన హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరుంటున్నారు అనేది మన ప్రవర్తన మాత్రమే నిర్ణయించగలదు. ప్రపంచం మారవచ్చు, నిజం మారదు. బంధాలు మారవచ్చు, ప్రేమ మారదు. మనుషులు మారవచ్చు, కానీ స్నేహం మారదు. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ఒక భర్త తన భార్యను కాకుండా వేరొక స్త్రీ వైపు చూస్తున్నాడు అంటే భార్య ప్రవర్తన కూడా కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి భర్త అనురాగాన్ని కోరుకునే స్త్రీలు ముందుగా భర్త ఎదురుగుండా సంతోషంగా తిరుగుతూ భర్తలను కూడా సంతోషంగా ఉండేలా చూసుకోండి.